హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. LIC HFL అప్రెంటిస్ అయితే మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అండ్ అలానే టైం పీరియడ్ ఏంటి అండ్ అలానే అప్లికేషన్ ఫీ ఏంటి అనేసి. ఇక్కడ చూడండి, మనకు 192 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్. అండ్ అలానే అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చి మనకు 12 months అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చి 1st November 2025. అండ్ అలానే మనకు మంత్లీ స్టైఫండ్ వచ్చి 12,000 అయితే ఇస్తారు. అండ్ అలానే ఏజ్ ఆన్ 1st September 2025కి, అంటే 1st September 2025కి మీ ఏజ్ 20 years నుంచి 25 years వరకు అయితే ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, అంటే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, డిగ్రీ ఉండాలి. అది కూడా 1st September 2025, బట్ నాట్ బిఫోర్ 1st September 2021. అంటే అర్థం ఏంటి, 1st September 2021 కంటే ముందు ఫినిష్ చేస్తుంటారు కదా డిగ్రీ, వాళ్ళకైతే ఇది అప్లికబుల్ అయితే అవ్వదు, అప్లై చేయకూడదు. ఎవరైతే 1st September 2025కి డిగ్రీ పూర్తయి ఉంటుందో వాళ్ళకి ఇది అప్లికబుల్. అండ్ అలానే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్, ది క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఏ రన్నింగ్ టర్మినేటెడ్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్, అంటే వేరే అప్రెంటిస్ చేసి ఉండకూడదు, అంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే. సెలెక్షన్ ప్రొసీజర్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఫర్ అప్రెంటిస్షిప్ విల్ బి ఇన్వైటెడ్. అండ్ అలానే ఇక్కడ చూడండి, మనం అప్లై చేసుకోవాల్సింది ఆన్లైన్లోనే. మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ చూడండి, మనము నాట్ పోర్టల్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ చూడండి అప్రెంటిస్, ఇక్కడ చూడండి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ టాపిక్స్ అయితే 100 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బేసిక్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ అలాంగ్ విత్ క్వాంటిటేటివ్ రీజనింగ్, డిజిటల్, కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్. అంటే మనకు మోస్ట్లీ ఏముంటుంది, యాప్ట్యూడ్, రీజనింగ్, డిజిటల్, కంప్యూటర్ అండ్ అలానే ఇంగ్లీష్. ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు 60 minutes అయితే ఉంటుంది, 100 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. మనకు ప్యాటర్న్ ఏమి ఇచ్చారు, ఇక్కడ వచ్చి మనకు MCQs టైప్ ఇచ్చారు. అలానే మనకు ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ఫీ, ఇక్కడైతే మనకు 944 ఫర్ జనరల్కి, ఓబీసీకి 708 ఫర్ SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి, 472 ఫర్ PWBD, అంటే ఎవరైతే PWD ఉంటారో వాళ్ళు వచ్చి 472 రూపీస్ అయితే పే చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీరు చూసారంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 2nd September 2025 నుంచి 22nd September 2025 వరకు. అండ్ అలానే ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ వచ్చి 24th September 2025. అండ్ అలానే ఎగ్జామ్ వచ్చి 1st October ఉంటుంది. షార్ట్ లిస్ట్స్ అంటే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచేది వచ్చి 8th October నుంచి 14th October లోపల. ఫైనల్ సెలెక్షన్ అయితే మనకు 15th October నుంచి 28th October లోపల ఉంటుంది. ఇక్కడ 10 అన్నారు, అంటే మేబీ అంటే కొంచెం ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. క్యాండిడేట్స్ హూ యాక్సెప్ట్ ఆఫర్, ఎవరైతే ఆఫర్ లెటర్ తీసుకుంటారో వాళ్ళంతా కూడా 1st Novemberకి మోస్ట్లీ అపాయింటెడ్ అవుతారు. ఇక చూడండి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు టోటల్ వేకెన్సీస్ 14 ఉన్నాయి. అస్సాం అయితే 1, బీహార్ అయితే 1, ఛత్తీస్గఢ్ 3, ఢిల్లీ వచ్చి 3, గుజరాత్ వచ్చి 5, హర్యానా 3 వేకెన్సీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే 1, కర్ణాటక 28, కేరళ 6, మధ్యప్రదేశ్ 12, మహారాష్ట్ర 25, ఒడిశా 1, పుదుచ్చేరి 1, పంజాబ్ 2, రాజస్థాన్ 6, సిక్కిం 2, తమిళనాడు 27, తెలంగాణ 20, ఉత్తరప్రదేశ్ 18, ఉత్తరాఖండ్ 3, వెస్ట్ బెంగాల్ 10. మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 192. స్టైఫండ్ అమౌంట్ అయితే మనకు 12,000 per monthకి.
పర్ మంత్కి మనకు 12,000 అయితే వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే అప్రెంటిస్కి మీరైతే అప్లై చేసుకోండి. అండ్ అలానే ఏ ఒక్క ఆర్గనైజేషన్లో కూడా మీరు అప్రెంటిస్గా చేసి ఉండకూడదు బిఫోరు. కాబట్టి మీరు ఒకసారి అయితే నోటిఫికేషన్ బాగా చూసి తర్వాత అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ like video, please do subscribe.